హాయ్ అండి. చాలామందికి చాలా అంటే శివలింగంలో ఏది పెట్టుకుంటే మంచిది అని చెప్తారండి. శివలింగంలో కల్లా పాదరస శివలింగం చాలా మంచిదండి. అంటే స్ఫటిక లింగం అంటే శివకేశవులకిద్దరికీ చెందుతుందండి స్ఫటికలింగం. అది పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. కానీ పాదరస శివలింగం ప్రతికూలతను మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీనంతా తగ్గించేది ఒక పాదరస శివలింగమేనండి. అంటే ఈ ఈశ్వరుడికి ఇష్టమైనవి ఏంటి అంటే ఆయనకి ఆపిల్ పళ్ళు, పాలు, తేనె, బేలాకులు అని అంటారండి. అవి అంటే చాలా ఇష్టం అండి ఈశ్వరుడికి. అంటే ఈశ్వరుడికి అది త్రిశూలం ఉంది కదండీ! ఆ త్రిశూలం తుప్పు పట్టదు. పార్వతీదేవిని మాత్రం అంతం చేయలేని శక్తి ఆ త్రిశూలానికి ఉందండి. ఎవరినైనా అంతం చేస్తుంది కానీ ఒక పార్వతీదేవిని మాత్రం అంతం చేయలేదండి. ఆ త్రిశూలానికి అంత పవర్ ఉంటుందండి. మనము ఆ త్రిశూలంలో శక్తి సాక్షాత్తు సూర్యదేవుడే ఆ శక్తినిచ్చాడండి. సూర్యదేవుడు ఆయన అనుగ్రహించి ఆయనలో కొంత భాగాన్ని విశ్వకర్మకి ఆ శక్తినిచ్చి త్రిశూలంగా చేయమని త్రిశూల ఆయుధాన్ని చేయించి మూడు అని పేరు పెట్టారండి. చాలామంది అంటే గుడికి వెళ్తారండి, రుద్రాభిషేకాలు అవి చేయించరు. ఊరికే దర్శనానికి వెళ్ళి చూసేస్తారండి. మీ సమస్త కోరికలు నెరవాలన్నా ఏది చేయాలన్నా రేపు అమావాస్య కదండి, శివాలయంకి వెళ్ళి మీకు తోచినంటే రుద్రాభిషేకాలు చాలా ఉన్నాయండి. వాటిలో ఏకముఖి రుద్రాభిషేకం అని అన్నీ ఉన్నాయి. మీకు నచ్చింది ఏదో మీకు శక్తి కొలది రుద్రాభిషేకాలు చేయొచ్చండి. మీ సమస్త కోరికలన్నీ నెరవేరుతాయి. పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, అంటే వ్యాపారాలు బాగా ఉన్నత స్థాయిలో కావాలన్నా, ఆయుష్ కావాలన్నా, ఏది కావాలన్నా ఇచ్చేది మనకు బోలా శంకరుడేనండి. అంతకన్నా ఇంకెవరూ కాదు. అంటే ఈశ్వరుడికి ఇంట్లో చాలామంది శివలింగాలు పెట్టుకొని పసుపుతో అభిషేకాలు చేస్తారు. అలా చేయవకండి. ఆయనకి చేయాల్సింది మనకి గంగతో స్నానం చేయించిన విభూది, గంధము, కుంకం అంతేనండి. అంతకన్నా ఇంకేం పర్లేదు. వీలైతే మీకు తోచింది అంటే మారేడంటే సాక్షాత్తు లక్ష్మి చేతిలోంచి పుట్టిందండి అంశం కాబట్టి బిల్వాలతో పూజ చేస్తే ఐశ్వర్యం వస్తుందని చెప్తారండి. ఎప్పుడైనా మీరు సోమవారం సోమవారం బిల్వాకులు కోయకండి. మీరు బిల్వాలతో పూజ చేయాలంటే ముందు రోజే తెచ్చుకొని బిల్వాలతో సోమవారం పూజ చేయండి. అంతేకాని సోమవారం రోజు బిల్వ చెట్టు తాకూడదు అంటారండి. ఆకులు కూడా కొయ్యకూడదు. ఈశ్వరుని పూజించండి. రేపు అమావాస్య కాబట్టి అభిషేకాలు చేయించండి. చాలా మంచిదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.